అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్లో భారీ నష్టాలను అయితే చూస్తారు. దీనివల్ల మీరు వారి మీద కోపడతారు. ఆఖరికి దీంట్లో వాళ్ళు కావాలని చేయలేదని తెలుసుకొని క్షమాపణ అడుగుతారు. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారబోతుంది. మీరు గొప్ప ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. కుటుంబ ప్రయోజనం ఈరోజు జరుగుతుంది. మరియు ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి రిస్కులు కూడా ఈరోజు తొలగించబడతాయి. ఎవరైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు ధనాన్ని తిరిగి పొందుతారు. తద్వారా ఈరోజు మీ జీవితంలో అందమైన రోజుగా మలుచుకోండి. ఉద్యోగులకు వ్యాపారస్తులకు కొన్ని శుభవార్తలు వినిపిస్తాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం అనేది కలుగుతుంది. కుటుంబ విషయాల్లో మాట పడాల్సి వస్తుంది. వివాహం అనుకోకుండా జరుగుతుంది. క్రీడాకారులకు రాజకీయ రంగంలోని వారికి మానసిక ఆందోళన అయితే తప్పదు. రుణ బాధలు తొలగిపోతాయి. పనులలో తొందరపాటు వేగం తగ్గుతుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించండి. వైద్యులు సాంకేతిక నిపుణుల ఒత్తిళ్ల మధ్యనే కాలం గడపాల్సి ఉంటుంది. దేవిస్తుతి పఠించండి, మేలు కలుగుతుంది. మంచి ఆరోగ్యం పొందగలుగుతారు. ఉద్యోగులకు నిరాశాజనకంగా ఉన్న విషయాలను తొలగించుకోవాలి. వేరొకరి పనిపై వేరొకరి పనిపై మీరు ఈరోజు దృష్టి పెట్టకూడదు. మీ పని మీరు చూసుకోవాలి. వేరొకరి మీద మీ పనిని కూడా వదిలివేయకూడదు. లేకపోతే మీకు ఇబ్బందులు అనేవి పెరుగుతాయి. సానుకూలంగా ఉండండి. కొంతమంది మీ భావాలను చట్టవిరుద్ధంగా సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. సమయాన్ని మంచిగా గుర్తుపెట్టుకోండి. ప్రణాళికలు చేయవలసిన అవసరం ఉంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల కోసం కొంత సమయం కేటాయించండి. మరియు కొంత సమయము మీరు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామితో గడపండి. పిల్లలతో గడపండి. ఆదాయ మార్గాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. విద్యార్థుల ప్రవేశ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లక్కీ సంఖ్య 91. లక్కీ కలర్ కాషాయం. పరిహారాల రామాలయాన్ని దర్శించుట మరియు రామనామస్మరణం చేయడం వల్ల మీకున్నటువంటి అడ్డంకులు తొలగించబడతాయి. అంతా శుభప్రదంగా సాగిపోతుంది. అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి మరియు చల్లటి పానీయాలను ఏర్పాటు చేయండి. మీకు ఇలా వీలు కాకపోయినట్లయితే మీరు చక్కగా మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయడం వల్ల మీకున్నటువంటి దోషాలు పరిహారం అవుతాయి. అంత శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.